హాయ్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ మిల్ మేకరు మరియు గొర్రెచిక్కుడుకాయ. గొర్రెచిక్కుళ్ళని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన గొర్రెచిక్కుల్ని వాటర్లో శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. టమాటాలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి నీట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక దాక పెట్టి అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలను అయితే మగ్గనిద్దాం. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయి ఇప్పుడు గోరుచిక్కుళ్ళు వేసుకుందాం. ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేనండి, చాలా సింపుల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.